లలిత ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. వంట చేస్తున్నావా? నీకు ఒక గిఫ్ట్ తెచ్చినా అది ఏం గిఫ్ట్? పో పగిలింది. కాదు, మన ఇంటి దగ్గర వాళ్ళని తెచ్చి గిఫ్ట్ తెచ్చినా. మొహం కడుక్కున్నావు, జడేసుకున్నావు, అవు పూలు పగిలినాయి పెట్టుకున్నా చెట్లు అదే పనిగా వేసుకున్నావు. ఈరోజు నీకు బహుమతి పట్ట. ఇది మన ఇంటి దగ్గర చెట్టే, మన ఇంటి దగ్గర పూసిన పువ్వే. మరి నువ్వు నాకు గిఫ్ట్ ఏంది ఇచ్చేది? కొప్పలు పెట్టాలే ఏమవుతులే, పూలు పగులుతాయి. ఇవి కానీ కనకాంబరాలు కానీ పగులుతాయి, అవి తీసి. మీ పెద్దమ్మ వచ్చినప్పుడల్లా మతి చేస్తుంటుంది. కాదు కమలమ్మ పూలు పగిలినాయి ఏదో కట్టుకోకూడదు అంటది, కట్టుకొని పెట్టుకోమ్మా అంటది. కానీ నాకు పెట్టుకొని వచ్చి మందారం పూలు దేవుని పెడతాను, కానీ నాకు పెట్టుకునే అంత ఏమంటారు ఓపిక లేదా? ఓపిక గుర్తు రాదనమాట. దేనికైతే పెడుతుంది చూడండి. మరి నా పేరు ఎక్కువ అంటే మా ఇంట్లో వాళ్ళు కమలా అని పిలుస్తారు, ఎందుకంటే నా పేరు కమలా అనమాట. మరి లలిత అనే పేరు అయితే మేము మా పెళ్ళప్పుడు మార్చినారు, కానీ ఆ పేరు నన్ను సన్నప్పటి నుంచి చూసినారు కాబట్టి ఎవరికి గుర్తుగాని రాదు. కానీ మేము ఛానల్కి నా పేరు ఎంత ఏమంటారు బలం ఉందా లేదని చెప్పేసి ఛానల్కి అయితే పెట్టినాం. మరి అప్పుడు పెళ్ళప్పుడు పెట్టిన పేరు అది అది పెట్టినాం ఛానల్ పేరు. మారుస్తారు కదా చాలా మంది పేర్లు, అది పేరు బలాలు లేవని అందుకని మార్చినారు అనమాట. అది కాక వాళ్ళంతా నన్ను సన్నప్పటి నుంచి చూసినారు కాబట్టి ఇంకా ఆ పేరు పిలిచలేదు వాళ్ళు, కమలమ్మ అనేది కమలా అని పిలుస్తారు. అందుకని ఇంకా మరి పేరు అయితే ఛానల్కి మనం పేరు మీద ఎంత బలం ఉండదు అనేది చూపి ఏమంటారు అదే చూద్దామనేసి పెట్టినాము. బాగానే బలం ఉంది పేరుకి. పేరుకి బలం ఉంది. మరి ఛానల్ కానీ సక్సెస్ అయింది. మరి 1,00,000 సబ్స్క్రైబ్లు అయినాయి. మరి ఈరోజైతే మరి 1,00,000 సబ్స్క్రైబ్లు అంటే మరి మీ సపోర్ట్ చూడండి. మరి ఈరోజు అయితే మా ఆయన పూ తెచ్చి ఇచ్చినాడు. మరి పెట్టుకో, మరి పూ అయితే పెట్టుకుంటాను. మా ఆయన కోరిక మేరకు మరి చేతిలోనే వాడిపోవాలి. అది లేదు సన్నగా ఉంది కాబట్టి పెట్టుకుంటాను. అది ఇంకా పెద్దగా ఉన్నాయి కొన్ని మందారము. నాకు చిన్న జడ కాబట్టి ఇంక పెద్ద పెట్టుకోవద్దు కాదు. పువ్వు అయితే పెట్టేసుకున్నా. ఈరోజు నూనెంకాయ పూరి చేస్తాను. నూనెంకాయ పూరి ఈరోజు మనకి ఇంకా ఫ్రెష్ నూనెంకాయ పూరి తిని జింకలు కాయలు పోవాలి. నేను నిద్రమో జింకులు ఇడిసి పగులు రావాలి తక్కువ కదా, మంది ఉంటారు కదా చేనులో అక్కడక్కడ. మనకి ఫ్రెష్ వంకాయలు చూస్తేనే నూనెంకాయ చేయాలనిపిస్తుంది చూడండి. మరి అందుకని నూనెంకాయ పూరీలు అయితే చేస్తున్నా. విత్తనాలు అయినాయి చూడు. శనక్కాయ విత్తనాలు అయితే అయినాయి. స్టవ్ బంద్ చేసేసి నేను గోధుమ పిండి కలుపుకుంటాను పూరీకి. నిన్న మన ఛానల్లోన కొట్టు వేసినది వీడియో పెట్టినాం కదా ఫ్రెండ్స్. మరి కొట్ట వేసిండేది అవి ఏవో పులి బొంగరాలు తెచ్చావు కదా, అదేమో ఇంగ్లీష్లో వచ్చిందంట. మరి మన సబ్స్క్రైబర్ వాళ్ళు కామెంట్ అయితే చేస్తున్నారు, అక్క తెలుగులో పెట్టచ్చు కదా అని. కానీ మాకు తెలుగు చూడండి, అది ఇంగ్లీష్లో మార్చిందంట యూట్యూబ్. మరి అది మాకు తెలియక వీడియో అయితే పెట్టినాం, కానీ అది ఇంగ్లీష్లో వస్తుందంట. మరి రవికి అయితే చెప్పినాం. మరి మార్చినాడు అంటే ఈ రోజు నుంచి అయితే తెలుగులోనే వస్తుంది. ఈ రోజు నుంచి అయితే తెలుగులో వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మరి వీడియో మీకు కానీ ఇంగ్లీష్ మనకి అర్థం కాదు కదా, మనకు తెలుగు భాష అర్థమవుతుంది మనకి. అందుకనే మాకు కానీ తెలుగు అనమాట యూట్యూబ్ మార్చింది. 2 వీడియోలు ఇప్పుడు అట్లా అందుకు అబ్బా వీడియోలు మనం పోవడం లేదనుకున్నాం మనము, కానీ అదేమో ఇంగ్లీష్లో మార్చిందంట. మరి అది కానీ మా చెల్లెలు కానీ చెప్పింది ఏమక్క ఇంగ్లీష్లో వచ్చింది వీడియో అని. దానికోసమనే రవికి అయితే మార్చినాడు ఈరోజు తెలుగులో వస్తుందంట. రవికి అయితే చెప్పినాంలేండి. మరి మార్చినాడు, తెలుగులో వస్తుంది వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మరి చూడండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి. శనక్కాయ విత్తనాలు ఎట్లా కదా ఇంకా చల్లగా లోపల పిండి కలిపేసి గోధుమ పిండి ఇది గోధుమ పిండి సగం మైదా సగం వేస్తున్నా. 2 మిక్స్ ఒట్టి గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. గోధుమ పిండి కొంచెమే ఉంది, అందుకని మైదా వేస్తున్నాం. మరి గోధుమ పిండి సగంగా మైదా సగం వేసినా, కొంచెం ఉప్పు అయితే వేసినా. మరి కలిపేస్తాను పిండి. జింకులు కావులకి కొట్టు వేసినాం చూడండి చేనులోనే. ఇంకా మా ఆయన ఇంకా రాత్రి పగలు చేనులోనే ఇంకా 2 నెలల పాటు జింకులు కావులు ఉంటేనే మనకి కంది చేను దక్కనిస్తాయి, లేదంటే ఇంకా మొత్తం మనం వేసిన దాంట్లో ఏం ఫలితం ఉండదు, తినేస్తాయి అనమాట. మాకు ఏ పంట వేసినా కానీ ఏమున్నావా జింకులో ఎక్కువ అంటే పత్తి కానీ ఇట్లాంటివి ఏ పంట వేసినా కానీ జింకులు ఉండేవి అనమాట. అందుకని ఇంకా కావులు ఉండాల్సిందే. కావులు ఉండలేక వేరే పంటలు వేసుకోకుండా ఒకటే శనగ వాము వేసుకుని వాముగానే ఉండేవి ఈ మధ్య. వాములు కూడా ఉండేవి, దూరం చేనులు అయితే వాముగానే ఉండేవి చూడండి. మరి ఎట్లా మరి ఏం పంటలు వేసుకోవాలో మరి జింకులు కావులకి. పోయినసారి బాగా కావులు కాసినాము, బాగా కంది బాగా చెట్టు కొరుక్కోకుండా కావులు ఉంటుంది. 2 నెలల పాటు మరి రవి కొన్ని రోజులు ఉండే.
ఇంకా ముగ్గురులేండి, నేను మా ఆయన రవి. అందుకని ఈసారి కానీ మనకు ఉండాల్సిందే. ఇంకా పిండి అయితే కలిపేసినా మరి, గోధుమ పిండి. పూరి పిండి రెడీ అయింది. ఇంకా నేను వంకాయకి మసాలా మిక్సీకి వేసుకొస్తాను. మన నూనెకాయకి మసాలా అందరికి తెలిసినవే కదా, అందుకని ఇంకా అన్నీ మిక్సీకి పట్టుకున్నాక చూపిస్తానండి. పొద్దుమూలంగా నూనెకాయనా ఏం చూపిస్తాం మనం మరి. అందుకని ఇంక ఏదంటే ఈరోజు మా ఆయన చేను పోతున్నావా పోతాం మరి. కాదా, పొగాకు పట్టేకి వస్తారంటారు అంటే కదా. వస్తామన్నారు మరి, ఇప్పుడే 8 గంటలకు వస్తామన్నారు. 8 గంటలకు వస్తే పొగాకు పట్టించి ఇంక మా ఆయన అయితే మధ్యకేరు పోలా. మా ఆయన మధ్యకేరు పోతే నేను రేష్మాస్ వెనకాడికి పోతాం కావాలి. కొంచెం పోండి అట్లా వచ్చే వరకు. ఇంకా మసాలా అయితే మిక్సీ పట్టుకొచ్చినా చూడండి. ఇంకా నూనెకాయకి మసాలా రెడీ అయింది. ఇంకా ఏమేమి వేసినావు మసాలాకి? మసాలా శనక్కాయ విత్తనాలు, కొంచెం కొబ్బరి, చెక్క, లవంగ, అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు, కారం, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీకి అయితే పట్టినా మరి. ఇప్పుడైతే మనకి మసాలా రెడీ అయింది నూనెకాయకి. ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుందామండి మరి. అన్నీ కింద పెట్టేసుకొని ఇంకా వంకాయలు కట్ చేస్తాను. ఇంకా నీళ్ళు అయితే తీసుకున్నాం కదా వంకాయలు కట్ చేసుకునేకి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసిన దీంట్లో, ఎందుకంటే మనకి సేల్ అవుతుంది. అందుకని ఇక ఉప్పు అయితే వేసినా మరి. ఇలికత్తే బాగాలేదే. ఇలికతోటి మరసలు చేయడానికి మరి బాగా తెగదు అనమాట. ఇది తెగదు, కదులుతుంది మనం కట్ చేస్తాడు కానీ. వంగేది అది గట్టిగా ఏమన్నా ఉర్లగడ్డ అట్లా కోసినప్పుడు. ఇంకా వంకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నదండి 4 భాగాలు. ఇప్పుడైతే ఉప్పు నీళ్ళు వేసుకున్నామండి. మన వీడియోలో ఎక్కువ నూనెకాయ ఉంటాయేమో. వంకాయలే కదా ఎక్కువ తినేది మనం, ఏదో ఒకటి నూనెకాయ బాగుంటుంది అనేది చేసుకునేది. వంకాయలు చూసినామంటే బాగా ఫ్రెష్ ఉన్నాయి అనుకోండి, నూనెకాయ మరి చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఏమంటే కొంచెం వంకాయలకి నూనెకాయలకి కొంచెం కాంబినేషన్ ఒకటి మారుతుంటుంది. పూరి, జొన్న రొట్టె. మొన్న అయితే సద్దరొట్టె చేసినాం కదా, సద్దరొట్టె కానీ బాగుంది. సద్దరొట్టె సూపర్ అండి నూనెకాయలకి. ఈరోజు కానీ అదే చేద్దాం అనుకుంటే మా ఆయన మరి సద్దరొట్టె చేస్తావు కదా, మొన్న చేసినావు కదా అంటే ఇంకా పూరి చేస్తా ఈరోజు మరి. రొట్టె చపాతీ పూరి కంటే అవే బాగా. ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకున్నాయి. ఇంకా ఇప్పుడు మసాలా నింపుదామండి మరి. ఎంత గట్టిగా మసాలా బాగా ఎల్లిపాయ, కొత్తిమీర, అల్లం పడిన దానికి మనకి నూనె వేసే అవసరం కానీ లేదు చూడండి. రేష్మ తింటుందా? నూనెకాయ ఇష్టం వాళ్ళకి, ఇంకా పిల్లలకి బాగా ఇష్టం. రేష్మ కానీ నూనెకాయ ఇష్టం, కానీ రొట్టె అట్లాంటివి రొట్టె చేస్తే వద్దంటది. తింటుందిలే రొట్టె, కడగాకేమి వద్దంది. నిన్నైతే రొట్టె పప్పు పెట్టినా తినింది, కానీ ఒక్కోసారి రొట్టె అంటే వద్దులేమా అంటది, చపాతీ కావాలంటది అనమాట. తినాలి రొట్టె మంచిది. నేను అదే చెప్తే రొట్టె తినుకోకుంటే జల్ది ముసలోళ్ళు అవుతారు చూడండి, గట్టిగా ఉండరు. రొట్టె మంచి బలము. ఇప్పుడు కాలం పిల్లలకి రొట్టెలు కానీ చేసేకి రావేమో, ఇంకా అసలుకి వాళ్ళకి అన్ని మిషన్లే. నిన్న నేను రొట్టె ఇడిసిన పొయ్యి దగ్గర చెయ్యి అంటే మరి చేసేది చూపిస్తుంటాం కదా వీడియోలో. రేష్మ చేసినప్పుడు అట్లా అంటే అది వేసి గట్టి కొడుతుంది, అది రావడం లేదు. పిల్ల అప్పుడే చేతులు లేకపోతుండ్రు పిల్లలు. పిండి మా అమ్మోళ్ళు రొట్టె చేసేటప్పుడు, మా అమ్మోళ్ళు మరి అట్లా రొట్టె చేసేటప్పుడు నేను రొట్టె ఇడిసామో రొట్టె ఇడిసానే లాస్ట్ రొట్టె అట్లా అది అట్లా నేర్చుకోవడం అంటే ఉంటుంది. అప్పుడు మాకు సంబరం అనమాట చేయాలని. మరి ఇప్పుడు పిల్లలు అసలు వంట దగ్గరికి కానీ రాజుడండి. చేసి పెట్టే తలాలు ఉంటే ఇంటికొస్తారు వాళ్ళు కదా, కమ్ముకు తింటారు, కూర్చుంటారు. నేర్చుకున్నాక చూడండి, రొట్టె నేర్చుకున్నాక రొట్టె చేయకుంటే చేయండి నేను అనేది అట్లా బరువైన పని. మరి చేసేటప్పుడు తినేకొచ్చినా కానీ కోపమే అనమాట. మనం రొట్టె చేసేటప్పుడు తింటారు కదా, వేడి వేడి ఉన్నాయని అప్పుడు వెంటనే తినేకొస్తా కానీ
ఎన్ని చేయాలి నేను రొట్టెలని ఇంకా అప్పుడు కానీ వద్దనేది అన్నీ అయిపోయినాక తినండి అనేది. అయినా కానీ ఇప్పుడు పిల్లలు రారులేండి వంట చేస్తాడు, అసలు నేర్చుకోవాలనేది లేదనమాట వాళ్ళకి. చాలా మంది నేర్పియాల మా తల్లి వాళ్ళు వచ్చేదేమి, వాళ్ళ ఇష్టంతో వస్తే బాగా తొందరగా నేర్చుకుంటారు. మనము మసాలా నింపేటప్పుడు నీళ్ళలో నుంచి వంకాయ తీసుకుంటాం కదా, నీళ్ళు అయితే కన్నీ ఎగిరించుకోవాలి మరి, లేదంటే మరి ఎక్కువ నీళ్ళు అయితే మనకి మసాలా నింపేకి రాదు. చూడండి మసాలాగా కరెక్ట్ సరిపోయింది, ఇంకొంచెం కొంచెం మిగిలింది. ఇప్పుడు ఇంత వేసేసి ఇంకా చింతపండు రసం పెడతా. తొమ్మిదైంది టైము. బియ్యం వస్తున్నారంట మరి, నేను వంకాయ పెట్టినాక పోయేస్తా మరి పోయిరా చెక్కన. ఈరోజు అంతేనంట లాస్ట్ బియ్యం వేసేకి. రోజు రవి వీడియో తీస్తున్నాడు, మాట్లాడుకుంటే చింతపండు పులుసు ఎక్కువ వేసిన పుల్లగా ఉంటుంది మరి, రవి ఎక్కువ అనుకుంటా నేనే ఎక్కువ వేసేసిన. అట్లా తర్వాత రవి అంటున్నాడు, నువ్వు చెప్పుకుంటే నువ్వే ఎక్కువ వేసినావు చూడమని. ఇంకా చింతపండు పులుసు అయితే పోసినా కదా, ఇంక ఇప్పుడు పైన నీళ్ళు వేస్తా చూడండి, కొంచెం పసుపు వేస్తా. నేను మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటాను ఎప్పుడైనా కానీ, ఈరోజు అయితే వేయలేదు మరి మర్చిపోయినా, అందుకని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామని. చట్ల తర్వాత కూడా వేసుకోవచ్చు తర్వాత, ఏమంటే అన్ని మిక్సీలోనే అయితే బాగా మిక్స్ అవుతాయి, కలిసిపోతాయి. ఇది కూడా కలుస్తుందిలే, నీళ్ళు వేస్తావు కదా. కొంచెం 3 స్పూన్లు నూనె అయితే వేస్తా, ఇంటికి అందాజుగా వేస్తున్నా నేను. అందాజు ఉంచుతావులే, లేదులే 3 స్పూన్లు 4 స్పూన్లు నూనెకాయ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. నూనె ఉండాలి మరి, మరి అంత వేసుకోకూడదులేండి, మరి ఎక్కువ నూనె ఆగుతుంది పైన. ఇప్పుడు తగిన నీళ్ళు అయితే వేసేస్తా. చాలు, ఇది పెద్ద గిన్నె నీళ్ళు వేసినట్లు కనిపించదు మనకి. పొయ్యి మీద అయితే పెట్టేస్తా చూడండి. ఈరోజు పొద్దున్న లేచి నీట్గా అంతగా గ్యాస్ కట్ట అంతా కడిగి, ఈ మొన్న రేష్మ ఏం చేసిందంటే అన్నం చేయమంటే మనం మదికేరు పోయినప్పుడు అంతా పొంగిచ్చింది అనమాట, అన్నం పొంగిచ్చింది. అందుకని ఈరోజు అయితే కడిగేసినా మరి. వంకాయకి అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. మరి మా ఆయన అయితే బియ్యం స్టోర్ బియ్యం వేపించుకొచ్చాకైతే పోతాడు. మరి ఓ రోజు ఏలొత్తి రావాలా, ఓ రోజు బియ్యం పోవాలా. మన ఊర్లో పంచాది ఇట్లా, ఎవరైనా కానీ ఏలొత్తుతని అనుకునే వేస్తారా. అంటే మాది పల్లెటూరు కదా, మనము అన్ని ఓ రోజు ఏమంటారు తంబేపించుకొని అందరివి మొత్తం 2 రోజులు కానీ తంబేసేది అయిపోయినాక బియ్యం వేస్తారు. అందుకని 2 రోజులు పోవాల్సి వస్తుంది మరి, లేదంటే మనం వెంటనే వేయించుకోవచ్చు. మరి పోయిరాక మరి వేస్తా. ఏ వంకాయ ఎటు వరకు వచ్చిందే? వంకాయ ఉడికింది ఇక, కొంచెం ఉడకలేక సన్న వంట పెట్టిన, కొంచెం ఇదంతా ఎసురుంది కదా దగ్గరికి అయితే, ఇంకొంచెం దగ్గరికి అయినాక దించేస్తా. పూరీలు మరి దించి సన్న వంట పెట్టేసి ఇక పూరీలు చేసేకి ఇతల సైడ్ కలయి పెట్టిన. ఇక నూనె వేసుకుందామండి. మరి ఏం మంది లేరా భీమతే కాడ? లేరు, ఎవరు లేరు, అందరూ అయిపోయారు. మన లాస్ట్ ఉండరు, ఎవరు వస్తున్నారు. నూనె తపర్లో ఎందుకు పోసినానంటే అది డబ్బాలో నుంచి ఉంచుకున్నప్పుడు తపర్లోకి వేసుకున్నాం అనమాట. ఎందుకంటే చిన్న బకెట్లో ఉంచుకునేకి రాదు, అందుకని తపర్లోనే పెట్టినాం చూడండి. నేను వేడేయలేదా? నూనె వేడవుతుంది, ఇక చేస్తా పూరి చేస్తా. రష్మా బాటిల్లోకి నీళ్ళు పోతారా శనివేకి? మధ్య ఎక్కువ అంటే రొట్టె పొయ్యి మీద చేస్తున్నాను చూడండి. బయట బాగా ఫ్రీగా ఉంటుంది గాలి, కానీ మనకి ఇట్లా నిలబడుకొని చేసే తప్పుతుంది. మరి గ్యాస్ స్టవ్ చిన్నగా మండుతుంది అంటావు కదా, మండుతుందా? నాకు భలే యాసరికి వస్తుంది. గ్యాస్ కట్లు ఉండా ఎట్లా గ్యాస్ మిగులుతుంది నీకు ఆదా. రొట్టె ఎట్లా చేసుకుంటే నీళ్ళుగా పెట్టుకునేది? నీళ్ళుగా పెట్టుకుంటాం, బయట రొట్టె చేస్తాము. అన్నం అయితే ఇంట్లోనే చేసుకుంటాము.
అట్టే నిలబడుకొని కాల్చేకి ఎంత సేపు అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అవుతుందని బయట చేస్తాను మరి. వేడైంది కొంచెం వేడి కదా. నూనె వేడైంది. ఇప్పుడు పూర వేసేస్తున్నా. కొంచెం పెద్దగా చేసినట్లయితే కదా. కళాయి చిన్నగా ఉంది, పూరి పెద్దగా. పొంగను బాగా పూరి పూరి పొంగుతా పొంగుకోకున్నట్టు పూరి చెప్పాల పొంగవే పూరి పొంగవ అని. పూరి బాగా నూనె వేడి కొంచెం పిండి బాగుంటే పొంగుతుంది. హోటల్లో చేస్తారు అట్లా ఇంత ఎత్తు పొంగింటుంది. ఇదిగా మంది కానీ పొంగింది ఇదిగా కళాయి నిండు ఉంది. తిప్పేసేది లేదా ఇంకా? తిప్పేయాల కొంచెం కాదు. వంకాయ కానీ రెడీ అయింది చూడగా. వంకాయ కూడా రెడీ. వంకాయ పూరి సూపర్ కాంబినేషన్. అంటే రెడీ అయిందని లెక్క. కొంచెం మైదా వేసినాం కదా మనం, అందుకనే తెల్లగా చూడండి. కాదు నూనెకాయ పూరి సూపర్ కాంబినేషన్. వారంలో వంకాయలు చూసినామంటే మరి వారంలో ఒకసారైనా మనం చేసుకుని తినాల్సిందే చూడండి నూనెకాయ. ఎప్పుడు ఎందుకంటే వంకాయ తింటే బోరు పడుతుంది అన్నమాట. నూనెకాయ అయితే కొంచెం తినబుద్ధి అవుతుంది. నూనెకాయ ఫేవరెట్ మా ఇంట్లో అది కాక. నూనెకాయ రెడీ అయితే ఇంకా బంద్ చేయి. బంద్ చేయి మరి. నేను ఈ పూరీలు చేసుకుంటే మర్చిపోతానా. నేను నూనెకాయ అయితే బాగా కలర్ఫుల్ వచ్చింది చూడండి. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నా మరి. ఏంటి రెడీ చేయి. చేస్తాను తిని మరి. తింటా. పెట్టే మరి నాకు తింటా. నాకు లేదు అది. నూనె వంకాయ విత్ పూరే అనేది. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నీకు తెలుసు, తెలుగులో మాట్లాడేది నాకు తెలుసు. తీసుకో వేడి వేడి మునక్కాయ పూరి తినే శనగ తినేది శని విధంగా. తింద్రా నూనెంకాయ పూరి కాదే చూడే. నేను వంకాయ ఇష్టమని ఇప్పుడే చెప్తున్నాను వీడియోలో. కూర్చో. ఎట్లుంది? ఇష్టం ఉందా? ఇష్టం లేదా? టేస్ట్ బాగుందా? ఈ కాసిపిల్ల ఒకటి దానికి కొంచెం పూరి అయితే తింటుంది, నూనె వాసనకి వస్తుంది. అది నేనే తినిపిస్తాను. రష్మణికి నేనే తినిపిస్తాను. అది రమ్మన్నవారు వేడిగింది వంకాయ. చల్లగా ఊపి పెట్టు. కాదా అంగి వేరేది వేసుకునేకి రాదా? మాసి వేచ్చాడు అదిగా. మాసిపోయిన బాగుందా? సూపర్ ఉందా? బాగుందా? అంటే బాగుంది. ఇంత ఎట్లా తిరుగుతాడు మనుషుల మీదే తిరుగుతుంటుంది. రేష్మా వచ్చినాక చూడండి బాగా అలవాటు నేర్పింది. పాలు వేసి వేసి పెద్దగా చేసింది. అప్పుడే అది నేను ఉన్నప్పుడు అంత సన్నగా ఉండే కదా, వాళ్ళ సెలవుల్లోనే పెద్దగా అయిపోయి చూడండి. మరి బాగున్నాయా? ఏం నచ్చుతాయో లేదో అమ్మాయి. అంటే మైదా ఇష్టం చూడు రేష్మాకి. తిను తిను కానీ కొంచెం వేయి పూరి దానికి. తింటుంది దానికి చిన్న ముక్కలే ఇలా ఎక్కడ ఇట్లా ముందరికి వేయకుండా అట్లా వేసి. బాగుందా? మాకు ఎక్కడ గడ్డ తిప్పుతుంది గాడిది.